థ్యాంక్ యూ సార్. సో మా అందరికి ఇష్టమైన ఫేవరెట్ టీచర్ స్వరూప టీచర్ గారు, ప్లీజ్. కృష్ణని ప్లీజ్. రాధిక వెంకటలక్ష్మి ఎలిజబెత్ గారు కొద్దిగా ప్లీజ్. ఎలిజబెత్ గారు మేడంకి పూలమాలకు సత్కరిస్తున్నారు. రాధ గారు మేడం సత్కరిస్తున్నారు. వెంకటలక్ష్మి మూమెంట్ అందజేస్తారు. సో మన మధ్యలో సార్ గారు ఉన్నారు. చంద్రశేఖర్ సార్ ఎవరు కోరుతారు? ఓకే సార్. నా పేరు ఎమాన్యుయల్. రాజ్ కుమార్ ప్లీజ్. రాజు కోటి రాజు. రాజు టైలర్. ఏమీ అనుకోవద్దు, టైలర్ అని అంటే ఇద్దరు రాజులు ఉన్నారు కాబట్టి సుధాకర్ ప్లీజ్. మాస్టర్ గారికి మూమెంట్ చేస్తారు. సన్మానం కార్యక్రమం ముగిసింది. ఇప్పుడు మనం ఎంతో సేపటి నుండి వెయిట్ చేస్తూనే మనము మన టీచర్ల గొంతుని చాలా రోజులు అవుతుంది. మనం ఉద్దేశించి వాళ్ళు 4 మాటలు మాట్లాడాలని. మేడం ప్లీజ్ మీరు స్టార్ట్ చేయండి. Good afternoon, everyone. First of all, I would like to wish you all a happy Father's Day. So first of all, I want to thank God for bringing all of you to this MRHS school. మొట్టమొదటిగా దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. మా పాఠశాలను జ్ఞాపకం ఉంచుకొని ఉపాధ్యాయులను కూడా జ్ఞాపకం ఉంచుకొని మరి మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించి మరి ఒకసారి ఈ యొక్క పాఠశాలలో విద్యార్థుల్లాగా కాకుండా యాజ్ అ పేరెంట్ వీ హ్యావ్ కమ్ నౌ కదా. ఐ థింక్ యూఆర్ ఆల్ పేరెంట్స్, రెస్పాన్సిబుల్ పేరెంట్స్, నాట్ ఇర్రెస్పాన్సిబుల్ కదా. ఒక పేరెంట్కి చాలా బాధ్యత. మరి స్టూడెంట్ లైఫ్లోనే మీరు చాలా విషయాలు, ఇఫ్ యు ఆర్ రెగ్యులర్ స్టూడెంట్ యూ విల్ లెర్న్ సో మెనీ థింగ్స్ ఇన్ ద స్కూల్ ఇట్ సెల్ఫ్. ఇఫ్ యు ఆర్ మ్యారీడ్ యూ హ్యావ్ టు ఫేస్ సో మెనీ
responsibilities in your life. సో బాధ్యత రహితంగా ఉండకండి. దట్ ఈస్ మై ఇన్స్ట్రక్షన్. ఎట్లుండాలా? బీ లైక్ అ రెస్పాన్సిబుల్ పేరెంట్ రిగార్డింగ్ యువర్ చిల్డ్రన్. మీ పిల్లల విషయంలో మీదే బాధ్యత. బైబిల్లో చక్కటి మాట ఉంది, బాలుడు నడవవలసిన మార్గంలో వాళ్ళని చిన్నప్పుడే నడిపించాలి. టీచ్ యువర్ చిల్డ్రన్ హౌ టు వాక్, వేర్ టు సిట్, వేర్ టు స్టాండ్, వేర్ టు వాక్. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించాలి కదా. దే షుడ్ నాట్ బి సాడ్ ఇన్ దర్ లైఫ్. మన పిల్లలు దుఃఖంగా ఉండటం మనకి ఇష్టం లేదు. యూ వాంట్ టు సీ దెమ్ హ్యాపీ. ఎప్పుడు సంతోషంగా ఉంటారు? ఓన్లీ వెన్ దే ఆర్ ఇన్ గాడ్. దేవుడిలో ఉంటేనే. దేవుడు అందరినీ, గాడ్ ఈజ్ దేర్ ఫర్ ఎ క్రిస్టియన్, గాడ్ ఈజ్ దేర్ ఫర్ ఎ ముస్లిం, గాడ్ ఈజ్ దేర్ ఫర్ ఎ హిందూ, ఎవ్రీ వన్. క్రియేటర్ ఇస్ ఓన్లీ వన్. సృష్టికర్త ఒక్కడే. మనం పూజించే రూపాలు వేరువేరుగా ఉన్నప్పటికీ సృష్టికర్త ఒక్కడే అన్న విషయాన్ని మనము గ్రహించి మన పిల్లలకు ఆ సృష్టికర్త గురించి చెప్పాలి. వి మస్ట్ టీచ్ దెమ్. అప్పుడే వాళ్ళకి తెలుస్తుంది. దెన్ ఓన్లీ దే విల్ బి హ్యాపీ ఇన్ దర్ లైఫ్. చాలామంది ముఖాలు నాకు గుర్తుకు రావడం లేదు. మైట్ బి యు ఆర్ ఇర్రెగ్యులర్ స్టూడెంట్స్ ఇన్ ద స్కూల్. I could very well remember only few cases. ఫస్ట్ ఆఫ్ ఆల్ లక్ష్మిని చాలా మంచి గుర్తు పెట్టుకుంటారు. ఇంకా కొంతమంది వెరీ ఫెమిలియర్. నేను అనుకుంటా వాట్ ఐ హ్యావ్ టాట్ యూ గుర్తుందా మీకు? I was a very strict teacher. I taught you sciences, I think. 10 years I taught sciences in the school, 6th, 7th, 8th. ఆ సంవత్సరాల్లో నేను సైన్సెస్ చెప్పినది. అండ్ డ్యూరింగ్ 2006 లైక్ దట్ డిస్ట్రిక్ట్ సైన్స్ ఫేర్ అయింది. గుర్తుందా మీకు? మీరు అప్పటికి వెళ్ళిపోయారండి. ఎస్. సో ఫర్ దిస్ బ్యాచ్, ఈ బ్యాచ్ వాళ్ళకు ఐ హ్యావ్ టాట్ ఐ థింక్ సైన్సెస్ ఫర్ 6th class సైన్స్, 7th సైన్సెస్ అండ్ 8th బయాలజీ. అప్పుడు మీకు నేను 10th చెప్పలేదు. సో డ్యూరింగ్ దట్ టైమ్ ఐ డిడ్ నాట్ టీచ్ ఫర్ 10th class. I taught only up to 8th class. And after that I started teaching 8th, 9th and 10th. Till today I am teaching 10th class. For 10 years I taught sciences. For 10 years I taught social studies. And at present, since 10 years, I have been teaching English for 8th, 9th and 10th classes. So once again, thank you all for inviting us and inviting me also to this program 2002, 19 and 2000 batch. Once again, thank you all. God bless you all and your families. థ్యాంక్ యూ టీచర్. మీరు నేర్పినట్టే ఈరోజు పరిస్థితులు వేరేగా ఉన్నాయి. మేము చదువుకున్నప్పుడు వేరే ఉన్నాయి. మాకు మీరు నేర్పిన అన్ని మతాలని సామరస్యంగా చూడటము, అవన్నీ మేము అది క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాము. సో నెక్స్ట్ జనరేషన్లో అది లేదు. కానీ మేము కూడా మీరు ఇచ్చిన ఏదైతే మెసేజ్ ఉందో సొసైటీకి, నెక్స్ట్ జనరేషన్కి పాస్ చేస్తున్నాము. ఇకపోతే మ్యాథ్స్ అంటే మనకు చాలా భయం, కానీ మ్యాథ్స్ సార్ అంటే చాలా ఇష్టం. చంద్రశేఖర్ సార్కి మీ అమూల్యమైన సందేశం మాకు ఇవ్వాలని కోరుతున్నాం సార్. ప్లీజ్. మాస్టర్ గారికి నాతో
నాతో పనిచేసినటువంటి టీచర్ స్వరూప టీచర్ గారికి మరియు 2000 బ్యాచ్ విద్యార్థులందరికీ నా యొక్క మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంటే 25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని మీరు ఈరోజు ఈ పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు. అంటే రజతోత్సవం నేను అందరినీ మర్చిపోయాను. చాలా మందిని ముఖాలను చూసినట్టు గుర్తుపడుతున్నా కానీ పేర్లు గుర్తుపట్టడం లేదు. ఎందుకంటే సుమారుగా 25 సంవత్సరాలు అయితే కనుక కొంతమందిని గుర్తుపడతాను, కొంతమందిని అంటే పేర్లు గుర్తుపట్టలేదు కానీ గుర్తుపడతాను మీ అందరినీ. ఎందుకంటే మీలో చాలా మార్పు వస్తుంది. ఆ రోజుల్లో తెలుగు మీడియం అనే వాళ్ళకన్నా తెలుగు మీడియంకే చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. ఇలా తెలుగు మీడియం బ్యాచ్ చాలా పెద్ద బ్యాచ్. సుమారుగా మీ క్లాస్లో మీ అయితే 67, తర్వాత బ్యాచ్లలో 80, 90 కూడా ఉంటారు. మీరు 67 పెద్ద బ్యాచ్. ఇలా క్లాస్ టీచర్ అనుకుంటారు. ఆ రోజులలో మీరందరూ ఎన్ని చిలిపి చేసినా ఏదైనా తప్పు చేసినా మిమ్మల్ని దండించవచ్చు. కానీ ఆ రోజు మేము మీకు గొప్ప శత్రువులాగా, చాలా శత్రువులాగా అనిపిస్తాం. కానీ ఈ రోజు మీకు తెలిసి వస్తుంది. ఎందుకంటే మీ పైన ఎవరిపైన ఉపాధ్యాయుల కోపం ఉంది, విద్యార్థుల పైన. ఎందుకు? మీరు బాగుపడాలి అనే ఉద్దేశంతో మాత్రమే శిక్ష వేస్తారు, కానీ ఎవరిపై కోపంతో చేయరు. ఆ రోజు ఎవరైతే దండనకు ఒప్పుకున్నారో ఈరోజు వారందరూ ఉన్నత స్థితులలో ఉన్నారు. ఎందుకు? చెట్టు చిన్నగా ఉన్నప్పుడే ఒక్కరపోయి దాన్ని సరిచేస్తే బాగవుతుంది. కానీ పెద్దగా అయిన తర్వాత దానికి ఎన్ని కట్టలు పెట్టి కట్టినా కానీ అది సరికాదు. కనుక మీరు చిన్నగా ఉన్నప్పుడే మీకు గురువులు దండిస్తే మీరు ఒప్పుకున్నందుకు మీరు ఈ స్థితిలో ఉన్నారు అనుకోవచ్చు. మా బ్యాచ్లో ఒకరు టీచర్ అయ్యారు, ఒకరు కలెక్టర్ అయ్యారు అనుకోవచ్చు. ఎవరైనా సమాజానికి అందరూ అవసరమే. ఒక టీచర్ అవసరమే, ఒక కలెక్టర్ అవసరమే, ఒక తర్వాత ప్రధానమంత్రి అవసరమే, తర్వాత ఒక రైతు అవసరమే, ఒక కూలి కూడా అవసరమే. ఎందుకంటే మన చెయ్యికి 5 వేలు ఉన్నాయి. ఈ 5 వేలు కూడా ఒకే చెయ్యి. కానీ ఒక చెయ్యి ఒకవేళ ఏ విధంగా ఉంది, పైన హై స్థితిలో ఉంది, ఇంకోటి ఎలా ఉంది, లావుగా ఉంది, ఒకటి సన్నగా పొట్టిగా ఉంది. అంటే ఈ విధంగా ఒకే చెయ్యి వేరువేరుగా ఉన్నాయని బాధపడ, అవన్నీ ఉంటేనే ఈ చెయ్యి బలం. ఈ సన్నగా ఉన్న ఒక వేలు లేకపోయినా ఈ చెయ్యికి బలం ఉండదు. కనుక సమాజంలో మీరందరూ ఏ స్థితిలో ఉన్నా సరే బాధపడద్దు. అందరూ ఈ సమాజానికి అవసరమైనటువంటి వాళ్ళమే. కనుక 25 సంవత్సరాల క్రితము చదువుకున్నటువంటి విద్యార్థులు మీ గురువులను ఎత్తికొంచుకొని మమ్మల్ని ఈరోజు ఈ సభకు ఆహ్వానించినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆల్రెడీ మేము లాస్ట్ ఇయర్ నుంచే ప్లాన్ చేస్తున్నాము. గోల్డెన్ జూబ్లీ జరుపుకోవాలి. ఎవరిదంటే మాది. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ 2025-26 అనుకోండి, 26-27లో మేము 50 సంవత్సరాలు అవుతుంది మా 10th క్లాస్ అయిపోయి. అలాగే మా పాఠశాలలో కూడా 10th క్లాస్ స్టార్ట్ అయ్యి 50 సంవత్సరాలు అవుతుంది. అయితే నెక్స్ట్ ఇయర్ మేము గోల్డెన్ జూబ్లీ జరుపుకోబోతున్నాం. అంటే గోల్డెన్ జూబ్లీకి కూడా మేము పార్టిసిపేట్ అవుతున్నామని దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎందుకంటే భగవంతుని దయ వల్ల, దేవుని దయ వల్ల ఇంకొక 1 ఇయర్ మాకు జీవితాన్ని ఇచ్చినట్లయితే ఆ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్లలో పాల్గొని మీలాగే మేము కూడా సంతోషపడాలని కోరుకుంటున్నాం.
అయితే ఇంకొక విషయం మనందరికీ మీకు అందరికీ చెప్పదలుచుకున్నాను. ఈరోజు మీకు బోధించినటువంటి ఉపాధ్యాయులను గౌరవించి ఈరోజు ఎలాగైతే మమ్మల్ని ఇక్కడ పిలిచారో మనమందరము ఈ సమాజంలో చాలా మంది తల్లిదండ్రులను మర్చిపోతున్నారు. మొట్టమొదటి మనకు గురువు ఎవరు? తల్లిదండ్రులే. ఈ పాఠశాలలో మనల్ని చేర్పించేంత వరకు మనకు అమ్మ నాన్న అమ్మ అన్ని మాటలు నేర్పిన వాళ్ళు తల్లి. ఆ తల్లిదండ్రులనే చాలామంది మర్చిపోయి వాళ్ళను సరిగా చూడడం లేదు. మీ అందరికి చెప్తున్నాను, ఒక మనవి అనుకోనండి, ఆడదే అనుకోనండి, లేదా సారీలా చెప్తున్నాడు అనుకోనండి. మీ అందరూ మీ తల్లిదండ్రులను సరిగా చూసుకుంటే మన పిల్లలు మనలను మంచిగా చూసుకుంటారు. కనుక మీ అందరూ మీ తల్లిదండ్రులను గౌరవించండి, వారిని సరిగా చూసుకోనండి. అప్పుడు వారి యొక్క ఆశీర్వాదాలు మనపై ఉంటాయి. మనం కూడా ఆరోగ్యంగా మన పిల్లలు సరిగా చూసుకుంటారు. కనుక మీ అందరికీ ఒకటే మనవి, ఈరోజు మనం ఏంటంటే ఈ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోనండి. అప్పుడు పైన ఉన్నటువంటి దేవతలు మనను ఆశీర్వదిస్తారు. కనుక ఈరోజు మరొకసారి ఈరోజు మమ్మల్ని నాకెంత పని ఉన్నా కానీ నేను ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి వచ్చాను. ఫోన్ చేస్తా ఉన్నారు, నేను బస్సులో ఉన్నాను, స్టార్ట్ అయిపోతే ఫోన్ చేస్తా ఉన్నాను, ప్రసాద్ వచ్చాను ఫోన్. ఇంకొక బ్యాచ్ 95 బ్యాచ్ కూడా ప్రైమరీ స్కూల్లో వాళ్ళు గెట్ టుగెదర్ చేసుకుంటారు. వాళ్ళు కూడా పిలుస్తారు, ఫోన్ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మొట్టమొదటి వీళ్ళకు మాట ఇచ్చానని ఇక్కడికి వచ్చాను. తర్వాత ఆ ప్రోగ్రాం కూడా అటెండ్ అయ్యి వారికి కూడా కొన్ని సూచనలు ఇచ్చి మీ అందరినీ ఒకసారి చూసి వెళ్ళాలని అనుకుంటున్నాను. కనుక మీ అందరూ ఎల్లవేళలా మీ అందరికీ ఆ దేవుని దయ ఉండాలి. మీకు మీ పిల్లల పైన కూడా ఆ భగవంతుని దయ ఉండాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి ఆశీర్వాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ డిఎస్ సార్ గారు, సుకుమార్ సార్ గారు సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మన చీఫ్ గెస్ట్ని కోరడం. క్రీస్తునందు కూడిన పూర్వ విద్యార్థుల ఈ ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తున్నాను. బిహాఫ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ హెడ్గా నాకు ఒక గర్వకారణం ఏంటంటే నేను ఇక్కడికి వచ్చి 4 నెలలు మాత్రమే అయింది. నా మదిలో పెట్ట అల్యూమినై మీటింగ్ పెట్టాలా, అన్ని బ్యాచెస్ని పిలవాలా, ఒక డేట్ నేను అన్ని బ్యాచ్లతో సంప్రదింపులు జరుపుతున్నాను. అంతలోపలే సంపత్ సురేష్ నా దగ్గరికి వచ్చారు. సార్ మేము ముందుగా జరుపుకుంటామనేసరికి వెంటనే వాళ్ళకు నేను పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఉద్దేశం ఏంటంటే చిన్ననాటి జ్ఞాపకాలను ఎన్నడూ మనం మర్చిపోం. నేను కూడా టీచర్గా గురువు గారిని చూడగానే మా టీచర్స్ కూడా నేను భావించి మేడం గారికి అలాగే సార్ గారికి నేను ఎందుకు రెస్పెక్ట్ ఇచ్చానంటే నేను కూడా వారి ద్వారానే నేర్చుకున్న వారిని. అంటే నేను ఇక్కడ చదవలేదు, వేరే నడుచుకున్నప్పుడు నేను చదువుకున్నాను. కానీ మనకు అందరూ ఆత్మీయ గురువులు ఈజ్ గురువే. నాకు ఈ స్కూల్ చూడగానే నాకు ఒకటి అనిపించింది, పూర్వ స్థితి ఒకప్పుడు దూరం ఉన్నప్పుడు ఎటువంటి గ్లోరీ ఇక్కడ ఉండేదో. నా ఉద్దేశం ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, మా పాసం గారికి అంటున్నాను, మీరు మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఇది మళ్ళీ మీరు వచ్చి కింద కూర్చుంటే కూడా మీ బట్టలు మురికి కావడం, ఆ విధంగా చేయాలని నా యొక్క ఉద్దేశం. మన యొక్క
చిన్ననాటి జ్ఞాపకాలు తీపికి గుర్తు. ఎప్పటికి కొన్నిసార్లు చిన్న చిన్న పెన్సిల్ ఇవ్వకపోతే, రేజర్ ఇవ్వకపోతే మాట్లాడాలి, కానీ పెద్దగా అయిన తర్వాత వాటిని మర్చిపోతాం. అంటే ఆ చిలిపిచ్చేసలే మన మదిలో కూడా మధురాతి అనుభవాన్ని తీసుకొని వస్తుంది. నా ఉద్దేశం ఏంటంటే బైబిల్లో కూడా ఒక మాట రాయబడింది, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొను. చిన్ననాడు మన గురువులు మనకు ఏదైతే దైవిక జ్ఞానాన్ని నేర్పించినారో ఆ జ్ఞానమే ఈరోజు ఒక ఉన్నతమైన స్థితిలో పట్ల మనల్ని నడిపించి, నేను చేసినటువంటి పని, నా దగ్గర 125 చర్చిలు ఉన్నాయి. వాటన్నిటిని నేను ప్రతి సమస్యకు సమాధానం, ప్రతి ఇన్స్టిట్యూషన్కి కావాల్సినటువంటి వసతులు అన్నీ నేను అరేంజ్ చేస్తూ, ఇంకా కొన్ని కొరతలు ఉన్నాయి. నేను అంటాను 1999 అలాగే 2000 బ్యాచ్ ఒక మంచి పని చేసిపోయిండ్రు అనేది నేను చూడాలి. ఇప్పుడు సపోర్ట్ కొట్టాలి. చేద్దామా? ఆర్ యు రెడీ? ఓకే, థ్యాంక్ యూ. ఎందుకంటే మీ గుర్తు ఇది సిల్వర్ జూబ్లీ, ఇది మీరు ప్రేమతో ఇచ్చింది కాదు, నా హృదయంలో పట్ట బంగారు పథకం లాంటిది. ఎందుకంటే మీ జ్ఞాపకాలను చూసి మీ బ్యాచ్ని జ్ఞాపకం చేసుకుంటారు. అంటే ఇది మీరు ఇక్కడ చదువుకున్న దానికి ఇది కృతజ్ఞత అంటారు, గ్రాటిట్యూడ్, కర్టసీ అంటారు. అంటే ఈ కృతజ్ఞత కలిగిన వాళ్ళు నిజమైన మానవత్వం కలిగిన వాళ్ళు. చాలామంది ఒక చిన్న పెన్ను కింద పడితే తీసుకొని ఇస్తే థ్యాంక్స్ బ్రదర్ అంటారు. అంటే మనకు తెలియని జ్ఞానాన్ని చెప్పిన మన గురువులను జ్ఞాపకం చేసుకొని ఈరోజు ఆ జ్ఞాపకాలతో పాటు మన యొక్క స్నేహితురాలను కలుసుకోవడం, నిజంగా చెప్తున్నా ఇది ఒక జన్మంలో కూడా ఉన్నటువంటి సుకృతం అంటుంది. నా ఉద్దేశం ఏంటంటే అన్యోన్యత ఆత్మీయతను తీసుకొస్తుంది. చెప్పాలి ఏంటంట అన్యోన్యత అంటే ఫీల్ ఫ్రీ. వాళ్ళని చూసి చిన్నగున్నప్పుడు సిగ్గుపడ్డాం, వాళ్ళని చూసి దావుకున్నాం, వీళ్ళని చూసి కొట్టి దూరం పోయినాం, ఎంటకెళ్ళి వచ్చి ఇచ్చినాం. అవన్నీ ఆ చిలిపి పనులు లేకపోతే ఈరోజు అవి మధురంగా ఉండేవి కావు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో కూడా మనుషుల్లో ఉన్న మాట బయటికి రావడం అన్నమాట. గర్ల్స్ అన్నపడిన వాళ్ళు లేడీస్ అయ్యిండ్రు, బాయ్స్ అన్నవాళ్ళు జెంట్స్ అయ్యిండ్రు. ఇప్పుడు వాళ్ళే టీచర్లు అయిపోయింది మేడం, వాళ్ళే టీచర్లు అయిపోయింది. ఇప్పుడు మనం అంటే సమాజంలో కూడా గుర్తింపదగిన విధంగా దేవుడు మనల్ని ఈ స్థాయికి నడిపించి, ఇది మీరు గురువు దేవో భవ, గురువును కూడా దైవత్వంతో సమానం చూసుకున్నవారు, చరిత్రలో కూడా చెడిపోయిన వారే మనలే. కృతజ్ఞత అంటాం కదా, మాతృదేవోభవ పితృదేవోభవ అంటాం కదా. అంటే తల్లి ఒక దైవము, తండ్రి ఒక దైవం. అంటే నీకు విద్య నేర్పిన గురువు కూడా దైవంతో సమానం. మనకు లేని జ్ఞానము మనం సంపాదించుకున్నాము. లెక్కల మార్చవలసిన అంటే ఎప్పుడు వెళ్ళిపోతాడు అని చూసిన రోజులు కూడా ఉన్నాయి, అవునా కదా? హిందీ మాసం వచ్చినాడంటే క్యా బాత్ అంటే క్యా బాత్ నీ క్యా అంటాడుంటుంది. అంటే మాకు వచ్చేది గది ఏ ఉట్ అంటే న్యూ ఉట్ అంటారంటుంది. అంటే తెలియదు, ఆ రోజుల్లో కూడా తెలియదు కాబట్టి తెలియని విధంగా మాట్లాడాలి. ఇప్పుడు తెలిసింది. సమాజంలో కూడా మనలను మనం గుర్తించుకునే విధంగా మానవత్వం. అంటే గాడం దొర గారు వారు మంచి ఒక మూట పెట్టినారు స్కూల్కి, సర్వీస్ టు మ్యాన్ ఈజ్ సర్వీస్ టు గాడ్. అంటే మానవ సేవయే మాధవ సేవ. మేము చేస్తున్నది మాధవ సేవ, కానీ మన గురువులు మానవ సేవ చేసినారు కాబట్టి ఇప్పుడు మేము దైవ సేవకులమై ఉండి మానవుల సేవతో పాటు మాధవ సేవ కూడా చేస్తున్నాం. కాబట్టి ఆ స్థానంలో నుండి దేవుడు ఈ స్థానానికి మమ్మల్ని నడిపించినాడు. కాబట్టి మా గురువు లాంటి మా మేడం గారికి అలాగే సార్ గారికి మరొకసారి హృదయపూర్వకమైన వందనం చేస్తున్నాము. మిమ్మల్ని చూసి మా టీచర్స్ కూడా మాకు జ్ఞాపకం తీసుకుని వచ్చినారు. కాబట్టి ఈ ఆత్మీయ సమ్మేళనానికి
నేను అనేక బ్యాచెస్లో సంప్రదింపులు జరుపుతున్నాను. వాట్సాప్లో కూడా మీ యొక్క నంబర్ మాకు వేయండి. అల్యూమినై మీటింగ్ పెద్దగా గ్రాండ్గా నేనే మీలు అరేంజ్ చేస్తాను. మీరు 5 NP అక్కండి, నేనే 5 ఎవరి 5 NP అక్కండి. కానీ మీరు చేసే పని పలానా బ్యాచ్ వారు చేసిన పని అని చెప్పేసి నాకు మీరు చిన్నగా మా స్కూల్కు మీరు చేసి ఎవరికి 5 NP ఇవ్వకండి. ఓన్లీ మెథడ్ లాగా మీరు సున్నం ఇప్పిస్తారా, సున్నం ఇప్పింది, ఇంకా క్లాస్ రూమ్స్ రిపేర్ చేపిస్తారా అంటే నా ఉద్దేశం ఏంటంటే ఒక బ్యాచ్ ఒక పని చేసింది అని ఆ అల్యూమినై మీటింగ్ లోపల నేను చెప్పాను. నా ఉద్దేశం అది. కాబట్టి ఎవరికి నా సిస్టమ్ ప్రకారం 5 NP ఇవ్వకూడదు. లిక్విడ్ వీ డోంట్ వాంట్ ఎనీ లిక్విడ్ అవుట్, వి వాంట్ ఓన్లీ మెటీరియలే. కాబట్టి మిమ్మల్ని మీ కుటుంబాలను అందరికి పిల్లలైనా చిత్తులు అమ్మో అందరికి పిల్లలు దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక, మీ పిల్లలను కూడా దీవించుగాక, మీ పిల్లల పిల్లల వరకు ఈ దీవెనలు మీకు నిలిచి ఉండడు కాక.